Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. టెక్నాలజీ లేదు సరిగ్గా. పేజెస్లో మెసేజ్ వచ్చింది అనగానే ఇంకంతే పోలీస్ లేదు కంప్లైంట్. అంటే టెక్నాలజీ ఇప్పుడు మీరు మొబైల్లో సిమ్ తీసుకోవాలంటే దాన్ని మీరు కేవైసీ చేస్తారండి మీకు. అదంతా మా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. సో మనం ఏంటంటే అంతకుముందు సిమ్ పాన్ షాప్లో పోయి కొనుక్కునేది, ఎవరు ఏం లెక్కలేదు, 10 కొనొచ్చు 50 కొనొచ్చు. సో అప్పుడు ఈ డిడ్ ఓకే నో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరిఫైడ్. ఈ నెంబర్ తీసుకున్నానంటే పలానా మురళి గారు తీసుకెళ్లారు. సో దట్ అకౌంటింగ్ అయిన తర్వాత అది తగ్గింది. దాని తర్వాత వేరే టెక్నాలజీ వీ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ అండ్ ఫర్మ్ యాక్షన్, వెపన్స్ రికవరీ ఫర్మ్. దాన్ని ఇఫ్ సంబడి లిఫ్ట్స్ వెపన్ వీ విల్ ఆల్సో లిఫ్ట్ వెపన్. తర్వాత అప్పుడు MCOCA అనే ఒక కొత్త యాక్ట్ తెచ్చాం ఆర్గనైజ్డ్ క్రైమ్కి అగెనిస్ట్గా, మొకోకా. సో దానివల్ల సాలిడ్ ఎఫెక్ట్ అండి, మొత్తం టర్న్ అరౌండ్ అయింది. సో 98లో ఉన్న ప్రాబ్లమ్స్ బై 2000 ఇట్ వాజ్ ఓవర్ ఆల్మోస్ట్. సార్ అక్కడ మీకు బాగా ట్రబుల్ మంగర్ ఎవరండి మీకు మంచి? ఎందుకంటే ముంబై అనగానే దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ వీళ్ళందరి పేర్లు వస్తుంటాయి. అప్పుడు ఉండేవండి, ఇప్పుడు అవన్నీ పోయాయండి. ఇప్పుడు జరిగిన మీరు పనిచేస్తున్న టైంలో కూడా మేము పనిచేస్తున్నప్పుడు ఉండేది కదండి. 98, 97, 98లో ఉండేవి ఇవన్నీ. సో బై 2000 ఇట్ ఈస్ రెడ్యూస్డ్ కంప్లీట్లీ, ఇట్ హస్ కమ్ డౌన్. సినిమాలో చూపించినట్టు ఉంటుంది సార్, లేదంటే సినిమాలో కొంచెం ఓవర్? సినిమాలో కొన్ని యాంప్లిఫై చేస్తారండి, బట్ సమ్ స్మాల్ ఇన్సిడెంట్ ని వాళ్ళు యాంప్లిఫై చేస్తారు. సో సమ్ విల్ బి కరెక్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారని, రియల్ ఎస్టేట్ వాళ్ళకి టార్గెట్ చేస్తారని. ఫిల్మ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, డబ్బులు ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక టైంలో అయితే మ్యారేజ్ అయితే అపులెంట్ గా మ్యారేజ్ చేస్తే కాల్ వచ్చేది, కొత్త పెద్ద కారు కొంటే కాల్ వచ్చేది. అవన్నీ అయిపోయాయి కదండి. నౌ ఇట్ ఈస్ గాన్. సార్ మీరు ఎక్కువగా ఫీల్డ్లో తిరిగేవారట ఈ గ్యాంగ్లకు వస్తుంది. ఇప్పుడే మీకు థ్రెట్ రావడం కానీ లేదు వాళ్ళు అటాక్ చేయడం కానీ జరగలేదా? అటాక్ ఏం కాలేదండి, థ్రెట్ వచ్చాయండి, థ్రెట్ వచ్చాయి. బట్ ఒక కాల్ అయితే రోజు నేను ఎక్కడికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి గుడికి పోయాను. ఎంటర్ అవుతున్నాను, మా సిపి కాల్ చేశాడు, ఎక్కడున్నాను, ఎక్కడున్నాను, లేదా జస్ట్ బీ కేర్ఫుల్. అది ఏమైందంటే సంబడి వెంట్ టు వన్ గ్యాంగ్స్టర్, ఐ విల్ నాట్ టేక్ నేమ్. ఓకే. సో వాడికి పోయి నేను లేపేయాలి అని చెప్పేస్తే ఆయన మంచోడు, ఆయన చేయను అని చెప్పి దట్ ఈస్ వాట్ మై సిపి టోల్డ్. నేను చేయను కానీ కేర్ఫుల్గా ఉండు, కేర్ఫుల్ ఉండవు. ఆయన అందరూ కేర్ఫుల్ ఉండలే అని చెప్పాడు. దట్ ఈస్ సో అట్లాంటివి ఉంటాయి సార్. అటువంటి వచ్చినప్పుడు ఏమైనా కొంచెం ఫియర్ రాలేదు మీకు? ఫియర్ అంటే మేము వర్క్ క్లియర్ అండి, మేము వీఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వర్క్. మీకు దాని తర్వాత ఆలోచించడం ఏం లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ థింగ్. పేరు ఉన్నారు కాబట్టి పేరు లేదు, అది అంతే. దట్ ఈస్ ద మేజర్. సార్ బాంబే ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుందండి. బంపర్ టు బంపర్ ఉంటుంది. ఒక స్కూల్ జోన్ టైం కానీ వచ్చినా అసలు ప్యాక్. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా మనం మర్చిపోవచ్చు. ఆ సమస్యను ఎలా షార్ట్ అవుట్ చేశారు మీరు? సో ట్రాఫిక్ నా దగ్గర ఉండేది కదండి. సో ట్రాఫిక్ డీసీపీ ముంబై వాజ్ మై డ్రీమ్, బట్ ఐ ఫేస్ చేసేవారు కదా. we are not involved. We will only tell them. But ట్రాఫిక్ మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను సిపి నాగ్పూర్ ఉన్నప్పుడు, సిపి పూనా ఉన్నప్పుడు ట్రాఫిక్ వీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ సింప్లీ టార్గెట్ అండి. అప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పేవాళ్ళు మనం 10% ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, లేకుంటే ప్రపంచంలో ఎక్కువ మనవే అవుతున్నాయి. ఇప్పుడు నిన్న లాస్ట్ మంత్లో ఇచ్చారు రిలీజ్, 17,000 మంది పర్ ఇయర్ మన దగ్గర చనిపోతున్నారు. 1,00,000 మంది వరకు మనం చనిపోయారు. సో దాట్ ఈ యాక్సిడెంట్ ఫిగర్ ఇస్ వెరీ వెరీ కన్నా అది ఎక్కువ ఉంది కదా, చాలా హై ఫిగర్. సో మేము వీ కుడ్ రెడ్యూస్ బిట్వీన్ 18 to 24% అండి ఇన్ బోత్ ద ప్లేసెస్. ఏం చేసామంటే మేము ఎక్కడెక్కడ అవుతున్నాయో హాట్స్పాట్స్ డిసైడ్ చేసేసి, హాట్స్పాట్స్ ఆర్ బ్లాక్ స్పాట్స్ వాట్ ఎవర్ యూ కాల్. సో దాంట్లో హైవే అయితే హైవే, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్, మేమైతే మేము, లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్నీ కలిపి ఈ దాంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 3 అయ్యాయి. వాట్ డు వి డూ టు రెడ్యూస్ ఇట్? అచ్చా. సో అట్లా వీ కుడ్ ఫోకస్డ్గా విత్ ద టీమ్ వర్క్ వీ కుడ్ డూ అండి. అంటే ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ 4 ఉన్నాయండి. 3 అనుకుంటా. ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఏ పార్ట్ ఆ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి యాజ్ అ టీమ్ వి యూస్ టు వర్క్ అండి. అండ్ ఇట్ హ్యాడ్ రిజల్ట్. సార్ మీరు బాంబే డీసీపీ టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బ్రేక్ చేశారా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమే కదండి, అవి గ్యాంగ్స్ అన్నీ ఆర్గనైజ్డ్ క్రైమే. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వర్క్, క్రైమ్ బ్రాంచ్ యూస్ టు వర్క్ ఫోకస్డ్లీ. But even as DCPs, 97, 98, this was the main target because people getting calls, people getting shot down. So that was important. So దాంట్లో వెపన్స్ రికవరీలో కానీ, ఎక్స్టర్న్మెంట్లో కానీ, డిటెన్షన్స్లో కానీ,
ఆర్ నాకింగ్ డౌన్లో కానీ అన్నింట్లో వీఆర్ వర్కింగ్ అండి. సార్ నిజంగా దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, చోటా డాన్ వీళ్ళందరూ ఉన్నారంటారా? వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు ఏమైనా చేస్తుంటారా? అన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు తగ్గిపోయే వాళ్ళు. సో అప్పుడు ఉన్నారు. ఎక్కడ దుబాయ్లో ఉండి చేస్తారు. అప్పుడు ఇనీషియల్ ఫేజ్లో మొబైల్ ట్రాకింగ్ అంతా ఉండేది కాదు కాబట్టి సో దే యూస్ టు టేక్ అడ్వాంటేజ్ అండి. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో దెర్ వాజ్ ఎ క్రైమ్. కానీ వాళ్ళ పేరు చెప్పి కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా ఉంటారు. అన్ని రకాలు ఉంటారు కదండి. అన్ని రకాలు ఉంటారు. సార్ బొంబాయిలో క్రైమ్ మీకు బాగా ఇష్టమైన సంఘటన ఒకటి చెప్పండి. మీకు మంచి ఇష్టమైన దేవుడు గణేష్ అనుకుంటా. నేను మీరు దేవుడి గురించి అడుగుతున్నా, సంఘటన రెండు కూడా అడుగుతున్నా. వినాయక్ టెంపుల్ వెళ్ళేవాళ్ళము. వెంకటేశ్వర టెంపుల్ ఉండేది అక్కడ పోయేవాళ్ళము. ఇక్కడ బాగా ఫేమస్ అనుకుంటా సార్ వినాయక్. సిద్ధి వినాయక్ చాలా ఫేమస్ అండి. లేదా సంఘటనలో ఒకటి ఐ విల్ టెల్ మై ఫెయిల్యూర్ అండి యాక్చువల్లీ. అవునా? సో ఏంటంటే మేము ఒకరోజు మా సిపి పిలిచాడు, రా అన్నాడు. సరే ఎందుకంటే నువ్వు రా అన్నాడు చెప్పాడు. సో ఈ విషయం చెప్పుకుంటూ రమ్మంటే కొంచెం టెన్షన్ పెరుగుతుంది మాకు. సో వెళ్ళాను నేను. సార్ వై ఆర్ యూ వర్కింగ్ అగెన్స్ట్ ప్రాస్టిట్యూషన్? మెట్రో సిటీలో ఈజ్ ఎ కామన్ థింగ్ వరల్డ్ ఓవర్. వై ఆర్ యూ వర్కింగ్? బట్ నా ఇప్పుడు కామాటిపుర అనే ఏరియా నా ఏరియాలో ఉండేదండి అప్పుడు. సో కామాటిపురాలో ఐ వాజ్ వర్కింగ్ వెరీ వెరీ సిస్టమేటికలీ. మేము స్టడీ చేసాం కొన్ని రోజుల తర్వాత. సో నేను చెప్పాను ఆయనకి, మైనర్ అమ్మాయి ఎక్కడో గుంటూరు దగ్గర ఊర్లో నుంచి, లేకుంటే యూపీలో బలియాలో ఊర్లో నుంచి నీకు ఫిల్మ్ బొంబాయిలో ఫిల్మ్ ఇది ఛాన్స్ ఇస్తామని తీసుకొని వచ్చేసేసి రూమ్లో పెట్టేసి 10 రోజులు టార్చర్ చేసి తర్వాత ప్రాస్టిట్యూషన్లో వదిలితే ఇట్ ఈస్ సింపుల్ అబ్డక్షన్, కిడ్నాపింగ్ అండ్ రేపు. సో ఇది మనం ఎట్లా అలో చేస్తాం? వి కెనాట్ అలో దిస్. ఇఫ్ షీఈస్ డూయింగ్ ఆన్ హర్ ఓన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ అగెనెస్ట్. Child rape is against. A girl below 16 years cannot be in this. Adult also. Adult against her wish. ఆమెకి ఇష్టం లేదు, బలవంతా నువ్వు చేసేసి అక్కడ ఆమె పోవాలంటే పోగలదు, ఆ ఫెసిలిటీ చేయాలి. సో ఈ 2 పాయింట్లు చెప్పేసి నేను అంటే ఆయన ఏమనలేదు, సరే వెళ్ళిపో అన్నాడు. అంటే అది బేసిక్ పోలీసింగ్ కదా సార్. ప్రాపర్టీ అంటే మనం పర్స్పెక్టివ్ వాజ్ డిఫరెంట్ కదండి. పర్స్పెక్టివ్ అంటే నువ్వు ప్రాస్టిట్యూషన్ ఏరియాలో ఏం పని చేస్తావు, ఎందుకు అది ఏజ్ ఓల్డ్ ప్రొఫెషన్, మన 64 కళల్లో కూడా ఉంది ఎందుకు అని చెప్పేసి అట్లా జనరల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఏమన్నారు సార్ మీరు చెప్పగానే? ఏమనలేదండి, వెళ్ళిపోమన్నారు. నెక్స్ట్ మా వీక్లీ మీటింగ్ ఉండేదండి. వీక్లీ మీటింగ్ అవుతుంది, అంతా అయిపోయిన తర్వాత వెంకటేశం కుछ బాత్ కన్నా చాహతా. నేనేం మాట్లాడి ఏమంటే లేదు మొన్న నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు అందరికి చెప్పాను. సో అందరికి చెప్పాను, దిస్ ఈజ్ వాట్, హౌ క్యాన్ బి అలో a child being abducted and raped in our own area? No. Then we have to act. How can we allow an adult to be forced into prostitution? No. So everybody said yes. So entire perspective changed అండి దాంతో. అది ఫెయిల్ ఎందుకు వస్తారు? ఫెయిల్ ఎందుకంటే ఇది సక్సెస్ అండి. దాంట్లో ఆ టైంలో ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి నాకు లెటర్ రాసింది తెలుగులో. సార్ పలానా దగ్గర నన్ను పట్టేసి పెట్టారు, ఇక్కడున్నాను, మీరు సేవ్ చేయగలరని నేను మీకు రాశాను అని చెప్పేసి లెటర్ రాసిందండి. వీ ట్రైడ్ బట్ వీ కుడ్ నాట్ సేవ్ హర్, వీ కుడ్ నాట్ ఫైండ్ హర్. దట్ వాజ్ ఫెయిల్యూర్ అండి. షీ హ్యాడ్ ట్రస్ట్. సేమ్ థింగ్ మన ఒక 4 ఏళ్ళ తర్వాత సమ్ గర్ల్ ఇన్ సింగపూర్లో ఏదో కాన్ఫరెన్స్లో నా పేరు తీసుకొని చెప్పినా కానీ నాకు ఆనందం అనిపించలేదు, ఎందుకంటే దిస్ ఫెయిల్యూర్ వాజ్ హర్టింగ్. సిపి గారికి తెలియదు సార్ సెక్షన్స్ అవి కూడా తెలియకుండా ఆయన సెక్షన్స్ తెలుసా అండి? మీరు దీంట్లో నేను సెక్షన్స్ అనట్లేదు కాదు సార్, ఇంత బేసిక్ పోలీసింగ్ మనకి ఏం చెప్తారు సార్? తెలుసా అండి, మనం ఫోకస్ ఎక్కడ చేస్తున్నాం దీంట్లో. నేను ఒక ప్రాస్టిట్యూట్ ఆయనే చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. లేదు, హీ వాంటెడ్ మీ టు గెట్ కాన్ఫిడెన్స్ అండ్ టెల్ ఎవ్రీబడి. వీళ్ళందరూ పోయి నాకు అగ్నెస్ట్ గా అక్కడ కంప్లైంట్ ఇస్తుండొచ్చు, వెంకటేశం కుచ్ బి కర్రా అని. సో హీ వాంటెడ్ మీ టు టెల్. ఇట్ ఈస్ ఈజీ టాక్టిక్. ఎవరు సార్ సిపి అప్పుడు? మెండోన్స్ అని ఉండడు అండి. వెరీ మెటిక్యులస్ అండ్ గ్రేట్ పర్సనాలిటీ. మీకు నచ్చిన ఫుడ్ ఏంటి బాంబేలో? వడాపావా? బయట ఎక్కడో పోయేది కాదు మనం జనరల్. ఇంట్లో మేడం బాక్స్ ఇస్తారు? ఇంట్లో. సార్ మీరు బాక్స్ తీసుకొని ఆఫీస్కి మీరు ఇన్స్పెక్షన్కి వెళ్తే మీకోసం ఫుడ్ రెడీ చేస్తున్నా మీ మెన్ ఫీల్ అయ్యేవారా? లేదు, మేము ముందే చెప్పేవాళ్ళం అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పేవాళ్ళము, లేదంటే నేను తెచ్చేసుకుంటున్నా అని చెప్పేవాళ్ళం. ఎందుకు సార్ చాలా మంది ఆఫీసర్లు ఇన్స్పెక్షన్కి వస్తే ఫుడ్ అంతా రెడీ చేయమని చెప్తారు కదా? లేదా కల్చర్ మారిందండి. జనరల్లీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పీపుల్తో మేము రొట్టె అన్నం, పప్పు అన్నం తీసుకెళ్ళాము, అయిపోయింది అసలు. సార్ మీరు ఇన్స్పెక్షన్, మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కరెక్ట్. మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు జనరల్ క్రైమ్ మీటింగ్ తీసుకున్నా ఎక్కువ 174 ఫైల్స్ చూసేవారు అటు, ఎందుకంటే అన్నీ చూసేవాళ్ళం అండి. అట్లా కానీ ఎక్కువగా 174 తీసి సస్పెషన్ డెత్ మాత్రం తీసి దీని వెనుక
ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇది కాజ్ ఆఫ్ డెత్ కావాలి అని మీరు సో ఎక్కువ మనకి అడిగేవారు. ఏమవుతుందండి మేమంటే మీరు సేవ గురించి కూడా చెప్పారు. దాంట్లో ఏంటంటే ఏ మనిషి తనకు పని లేకుండా నా పని వదిలేసి నేను పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని వస్తానని పోడు. అవును. పోలీస్ స్టేషన్లో పోవాలంటే నేను అనుకోవడము జనరల్లీ ఇంట్లో ఒక బోర్డు మీటింగ్ లాగా అవుతుంది. భార్య పిల్లలందరూ కూర్చొని మనం ఇద్దామా లేకుంటే పక్కింటి ఎవరికని చెప్పి సెటిల్ చేసుకుందామా అనుకుంటా. పోలీస్ స్టేషన్కి వచ్చాయంటే మళ్ళీ రిహార్సల్ కూడా చేసుకుంటాడు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు. సో అట్లాంటప్పుడు వచ్చిన ప్రాబ్లం అతను అవుట్సోర్స్ మనకు చేస్తున్నప్పుడు మనం ఏమవుతుందంటే 100 ప్రాబ్లమ్స్ వస్తే ప్రియారిటీలో ఇవి 4 మనకు కూడా అటెన్షన్ దాంట్లో ఉంటాయి. మిగతా 90 కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇండివిజువల్స్కి. సో అందుకని ఏ ప్రాబ్లం ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మనం మ్యాక్సిమం అటెండ్ చేసి వీ కెన్ రిజాల్వ్ ఆర్ ప్రొవైడ్ ప్రాపర్ అడ్వైస్. సో ఆ విధంగా వర్క్ చేసాము. సో 174 అంటే ఏంటంటే కొన్ని యాక్సిడెంటల్ డెత్ కింద పెట్టేసేస్తాము, లేకుంటే డౌరీ డెత్స్ అప్పుడు ఎక్కువ ఉండేవి. దాంట్లో మనం అవి చూడకుండా మర్డర్ కూడా ఇట్ విల్ గో యాజ్ ఎ జస్ట్ యాక్సిడెంటల్ డెత్. సో దానికని వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్.